హలో గైస్, వెల్కమ్ టు సోది చెప్తా క్లిప్స్. ఇది మన పాడ్కాస్ట్ అయిన సోది చెప్తా నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకుని ఆ క్లిప్స్ని ఇక్కడ పోస్ట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేసిన ఛానల్. ఇది మన ఛానలే. సో మొత్తం పాడ్కాస్ట్ చూడలేము, కానీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్స్వి చూడగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే మన చారి నాట్ సారీలో సోది చెప్తా అనే పాడ్కాస్ట్ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్నీ మన పాడ్కాస్ట్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా తెలుగు సినిమాల్లో వైజాగ్ అనే దాన్ని చూపించారు. అవును. మల్లేశ్వర్ నుంచి ఓయో వాటెవర్. అవును. మీకు యాజ్ వైజాగ్ పర్సన్ గా అబ్బా ఈ మా సినిమా ఊరిని ఒక కనెక్ట్ ఉంటుంది. నాకైతే నేను కాకినాడ నుంచి కాబట్టి నాకు ఉప్పెన చూసినప్పుడు అవును, అనిపిస్తుంది, అవును, అవును. ఏం చూపించాడు రా, అవును, ఇదిరా అవును, కాకినాడ, ఇదిరా అవును. బ్యూటీ అని. అలా మీకు వైజాగ్ ఏ ఏదనిపించింది? సినిమా బాగా విత్ సినిమా నీకు చూసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది Month సినిమా of పక్కన. Month. అవునా, క్రేజీ. సూపర్. పోర్ట్ దగ్గర సీన్ అదే. అది పోర్ట్ దగ్గర పెట్టారు, తీసుకెళ్ళి అంటే ఎక్కడైనా పెట్టచ్చు. అసలు అది అక్కడ పెట్టి ఆ జిమ్ Culture. అనేది ఆ. అది ఆ మాయామాయ అనేది అందరూ అంటారు వైజాగ్ లో. ఎవరు దాని స్క్రీన్ మీద తీసుకురాలేదు అప్పుడు దాకా. సో ఐ థాట్ వై నాట్ మనం ట్యాప్ చేసి, నేను అక్కడే చదువుకున్నాండి. ఐ నో దోస్ లిటిల్ నువాన్సెస్. మరి కమ్మ కొడుతున్నాం తగిలిగలదు జల్ల ఇవన్నీ నేను పర్సనల్ గా ఎంజాయ్ చేసింది. నేను చేస్తున్నప్పుడే అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి సింగిల్ షాట్స్ అవును. అవును. సో దట్ ఈస్ అగైన్ రవికాంత్ ఉంటాడు కదా డైరెక్టర్. Mhm. రవికాంత్ తను హీ ఎడిటెడ్ దట్ ఫిల్మ్. ఓకే. Okay. శ్రీకాంత్ డైరెక్టెడ్. సో ఇట్ వాస్ దేర్ కాల్ టు నాట్ Cut. గో ఫర్ అ కట్ ఆర్ Ah. క్లోజ్ ఓకే. ఆర్ వైడ్. ఒకటే ఇది ఉంటుంది. చూస్తున్నాం అక్కడి నుంచి అక్కడ నుంచి అన్నట్టు. మీరు అలా నడుస్తూ చూస్తున్నట్టు ఉంటుంది చూస్తున్నాం. వీళ్ళిద్దరిని. మ్మ్. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ యూనో అంటే ఈ దాన్ని అసోసియేట్ చేయడంలో స్లాంగ్ కానీ లేదా Got it. కల్చర్ కానీ సినిమాలో నాకు ఐ ఫీల్ రియలీ. మీరేంటి ఆ సినిమాకి డోర్ నాక్ చేసి వెళ్ళారంట లోపలికి అలాగా ఏది? నన్ను పెట్టుకో. లేకపోతే ఏంటి బాలమతి రామకృష్ణ అయిన తర్వాత ఏంటిది? ఎవరైనా పెట్టి నేను ఆడిషన్ ఇస్తానన్న అంటే అలా కాదురా, అది కాదని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఇలా చేస్తున్నారని చెప్పి ఒకరోజు నన్ను ఎప్పుడో ఒక రోజు అక్టోబర్లో షూట్ చేసాం. షూట్ చేసాం తర్వాత నా వెడ్డింగ్ అది అయింది. తర్వాత నెక్స్ట్ షూట్ ఒక 2 weeks లో ఉంది. నేను వేరే సినిమాకి లండన్ వెళ్ళిపోయా 30 days. ఓ. అప్పుడు ఎవరిని పెడతారు, నన్ను కమిట్ అయిపోయాను కదా నేను అని చెప్పి వాళ్ళు ఇదిగో వీడితో ఇదే టార్చర్ చూడాడు చెప్పి వెళ్ళిపోయాడు. అది ఇది, అది ఇది. అయ్యో. అది ఫుల్ ఇండీ ఫిల్మ్ లా తీసుంటారు కదా Yeah, yeah, మొత్తం yeah, yeah. మినిమల్ గా. అవును, అది అలాగే సెట్ లో ఎంతమంది ఉండేటోళ్ళన్నా? ఉండేవాళ్ళు ఒక 40-50 members ఉంటారు. Okay. బట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ ఆర్ కన్వెన్షనల్ ఫిల్మ్స్. అందువల్ల నీకు ఎవ్రీ యాక్టర్ హూస్ డూయింగ్ వాళ్ళకి డిఫరెంట్ అప్రోచ్. అది ఇట్స్ నాట్ గోయింగ్ బై ద డైలాగ్ ఆన్ ద పేపర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ డిఫరెంట్ గా ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది, ఇక్కడైతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. సో డైరెక్టర్ నాకు ఇచ్చిన ఇండక్షన్ ఏంటంటే, నువ్వు నీచ్ కమ్మిన్ కుత్తావురా అన్నాడు. అవును నాకు తెలుసు అన్న, అది ఇప్పుడు అందరికీ తెలియాలి అన్న. బెస్ట్ బ్రీఫ్. ఇంకా అంతకన్నా ఏముంటుంది. ఓకే ఫైన్ అండి. టాక్ నో మోర్. దిగజారాలా అన్న, ఫుల్ గా అన్నాడు. ఎంతవరకు దిగజారొచ్చు అన్న, నువ్వు ఎంతవరకు అవ్వగలుగుతావు అంతవరకు అన్న. సో కొడితే సర్టిఫికేట్. నిజంగా నీకు వైజాగ్ లో ఒక అమ్మాయి నీతో మాట్లాడిందంటే ఓకే, అది మాట్లాడలేదు అనుకో క్యారెక్టర్లెస్ అన్నట్టు. అంతే. డిసైడెడ్ అంతే. అది పెద్ద ఓకే. నేను అందుకే డైలాగ్ లో అంటాను కదా, అది గుర్తుందా అప్పుడులోనే బళ్ళు బళ్ళెక్కేసి గొప్ప గేరదని, బండి ఎక్కితే తప్పేంటి అంటే ఎంత నేను పర్సనల్లీ వీఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. మై పేరెంట్స్ ఫ్యామిలీ ఆర్ మీ. అలాంటిది మీకు బికాస్ ఐ గ్రూ అప్ ఇన్ గోవా, డిఫరెంట్ కల్చర్స్ తెలుసు అంతా. ఓకే, ఇట్ వాస్ టాబు. అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ అన్నట్టు అన్నాడు. అదే ఉంటది కదా, స్వాతి గారి సీన్ లో కూడా చేయి పట్టుకుని ఉంటే ఏంటి మా ఎక్కడున్నా అప్పుడు దాకా నవ్వుతా ఉండి వెళ్ళండి. నేను మీదకి ఎక్కేస్తుందండి, అమ్మాయి అంత ఫాస్ట్ ఉండకూడదు. అట్లా నాకు ఇచ్చారు మోషన్ ఎగ్ పఫ్ తినిపిస్తావా, ఎన్ని రావు కదా. నేను మంత్ ఆఫ్ మధుకి అదేమైంది అనుకుంటున్నా, ఇప్పుడు ఆ కెఫెటీరియా సీన్ ఉందా, తను అంటది
స్వాతి అక్క అంటారు నేను వెళ్ళి ఎగ్ పఫ్ తెస్తా అని వెళ్తుంది అటు వెళ్ళినప్పుడు అంట ఓకే. మేము తీసిన నైట్ సీన్ ఆ రోజు సాయంత్రం తీసాం అందుకని సో నాకు అది రెఫరెన్స్ వచ్చింది అనమాట నాకు అడుగుతారు గుంటలో గుంటలో. తీసుకెళ్ళి ఎగ్ పఫ్ అది ఇది అని చెప్పి చాలా బ్యూటీ యాడ్ చేసింది మీ క్యారెక్టర్ సినిమాలో. నేను మంత్ ఆఫ్ మధుకి వెళ్ళినప్పుడు కూర్చున్నా ఏ సర్టిఫికెట్ పడింది ఏ సినిమాకి వచ్చింది దీంట్లో ట్రైలర్ చూసి వచ్చే. ఏదో కాఫీ లాంటి సినిమా ఉంటది అనుకుంటే ఏ సర్టిఫికేట్ అంటారేంటి Then అనుకుంటే. I was very happy. ఎందుకు చెప్పనా ఇప్పుడు యూబైకి వెళ్దాం అనుకుని అవన్నీ తీస్తారు అనుకున్నా. ఆ, కొంచెం మనం అలాగే మాట్లాడుకుంటాం bro. ఎగ్జాక్ట్లీ Relatability. be షో true. ట్రాన్స్పరెన్సీ ఆ. మనం ఎలా ఉంటే అలాగ ఉండాలి అండ్ ఆ డైరెక్టర్ అండ్ ద సెన్సార్ బోర్డ్ Hmm. దే వాంటెడ్ టు గో ఫర్ ఏ బికాస్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ అన్నారంట డైరెక్టర్ తోటి ఇంకా అవన్నీ మ్యూట్ చేస్తే ఫన్ ఉండదండి ఏం ఉండదు ఆ హర్ష ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అర్థం కాదు మ్యూట్ వేస్తే అక్కడ ఆ. Hmm. ఏ వేసుకోండి Nice. పిల్లలు పెద్దవాళ్ళకి కదా ఇందులో Super. చిన్న పిల్లలు అదేం Nice. లేదు గో That's ఫర్ good. ఇట్ సూపర్. అండ్ డైరెక్టర్ సెన్సిబుల్ ఎనఫ్ టు గో ఫర్ ఇట్ Oh, nice. చాలా మంది అది భయపడిపోతారు యూబై అంతే. అర్థం ఎక్కువ మంది Yeah. వస్తారు అంటే యువర్ ఇంటెంట్ షుడ్ బి కరెక్ట్ అగైన్ యూనో సో Yeah. నాకు చాలా బాగా అనిపించింది ఆ థియేటర్ లో చూస్తున్నప్పుడు అవన్నీ వింటుంటే ఓ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఎగ్జాక్ట్లీ ఆ థియేటర్ లో కూర్చుని అరే మనలాగే మాట్లాడుతున్నాడు Yeah. అవును నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు మిర్జాపూర్ ఎందుకు ఫేమస్ అయిందంటే అమెజాన్ you It was see like, unapologetically raw, True, raw, అంతే, raw, raw, అంతే. raw, ఇప్పుడు మన raw, raw. కోపం వచ్చినా మనం ఇది చేసిన మన ఫ్రెండ్స్ మనం అలాగే అంటాం కదా ఆ. ఏమండి యాదవ్ గారు అనం కదా మనకి ఎలా అనిపిస్తే అలాగే తిడతాం ఆ రానెస్ మంత్ ఆఫ్ మధులో నాకు బాగా నచ్చింది. వాళ్ళు రీసెంట్ గా మేమిద్దరం రియాక్షన్ వీడియోస్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ మీమ్స్ మీద. ఓకే ఓకే సో సాఫ్ట్వేర్ మీమ్స్ మీద రియాక్షన్ చేస్తుంటే ఒక మీమ్ వచ్చింది అనమాట. అందులో బాబు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా ఏం చేస్తావు ఉంటావు అంటే పొద్దున్నే అలా మీములు వచ్చి ఎంత నవ్వుకున్నాడు బెస్ట్ రియాక్షన్. గంటన్నర స్ట్రీమ్ చేస్తే అక్కడ నవ్వుకున్నది ఎక్కడ నవ్వుకున్నా అది పొద్దున్న అది అసలు పెద్ద రిలేటబుల్ అసలు క్రేజీ ఉంటది అసలు.